సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ అగ్రోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ ఇదివరకు చూసి కూడా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే చలో మరి మ్యాటర్లోకి వెళ్దాం. అయితే ఈ ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ అంటే ఏంటి అసలు? అంటే ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ అంటే ఏంటంటే, ఇలా మన యొక్క గేదెలను లేదా ఆవులను బయట మేపుకునే పద్ధతిని మనం ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ అంటాం. అంటే పూర్తిగా బయటనే మేపుతాం, డే మొత్తం బయట మేపేసి నైట్ పూట వచ్చేసి షెడ్లో కట్టేస్తాం అన్నమాట. అయితే ఇది పూర్వీకాలం నుంచి మన తాతలు, మన నాన్నలు, మన ముత్తాతలు చేసిన పద్ధతే ఇది ఫ్రీ రేంజ్ పద్ధతి అనేది. కానీ మనమైతే కొత్తగా కనుక్కున్నది కదా. ఏదైతే మనం ఇంటెన్సివ్ కేర్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నామో, షెడ్లలో పెంచి షెడ్లలోనే వాటికి ఫీడ్ ఇచ్చి షెడ్లలోనే మనం పాలు పితుకుతామో, అది ఇప్పుడు కొత్తగా అనుకున్నది. కానీ పూర్వీకాలం నుంచి వచ్చి పద్ధతి మాత్రం ఇది. అసలు దీని యొక్క బెనిఫిట్స్ ఏంది, అసలు దీనివల్ల లాభాలు ఏంటి మరి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ఈ ఫ్రీ రేంజ్ పద్ధతి అనేది ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఈ ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ చేయడానికి, ఫస్ట్ థింగ్. మరియు సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, ఏ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ అవసరం లేదు మనకు. అంటే మనము బయటనే తింపేసచ్చి మేపుతాం కాబట్టి వీడికి మన దగ్గరలో ఒక చిన్న అడవిలా లేకుంటే ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ మనం మేపుకొని వచ్చేస్తాం కాబట్టి మన సొంత ల్యాండ్ అవసరం లేదు. మనకు సొంత ల్యాండ్ లేకున్నా కూడా మనం ఈ డైరీ ఫార్మింగ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మన దగ్గరలో ఒక ఓపెన్ రేంజ్ ఏదైతే ప్లేస్ అన్న ఉండాలి, లేకుంటే అడవైన ఉండాలి. అయితేనే ఈ డైరీ ఫార్మింగ్ మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. అయితే థర్డ్ ఏంటంటే, ఇది దీంట్లో చిన్నగా కూడా స్టార్ట్ చేయొచ్చు. మనం 2 బఫెలోస్తో 3 బఫెలోస్తో కూడా స్టార్ట్ చేసి మనమే సొంతంగా రన్ చేసుకోవచ్చు. ఎలాంటి అంటే వర్కర్స్ లేకుండా కూడా మనమే చేసుకోవచ్చు అన్నమాట ఇందులో. మరియు మూడవ విషయం ఏంటంటే, మనకు ఎలాంటి బోర్ ఫెసిలిటీస్ అంటే వాటర్ ఫెసిలిటీ లేకున్నా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. మరియు ఫిఫ్త్ ఏంటంటే, మనకు ఎలాంటి షెడ్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో చూస్తున్నట్టు ఒక కట్టెలతో షెడ్ వేసుకుంటే కూడా సరిపోతుంది అన్నమాట, లో కాస్ట్లో అదనమాట. ఎందుకంటే మనం డే మొత్తం బయటనే ఉంచుతాం కాబట్టి కేవలం నైట్లో షెడ్డర్ల కోసం మాత్రం మనకు లో కాస్ట్ షెడ్ అవసరమవుతుంది. ఆ తర్వాత మనకు ఎలాంటి సూపర్ నీపర్ గ్రాస్ అవసరం లేదు, చాఫ్ కటర్ అవసరం లేదు, బ్రష్ కటర్ అవసరం లేదు, ఏ హై ప్రెజర్ పంప్ అవసరం లేదన్నమాట, ఎలక్ట్రిసిటీ బల్బ్ అవసరం లేదు. ఇలా ఎలాంటి కాస్ట్ లేకుండానే మనం ఈ డైరీ ఫార్మింగ్ చేయొచ్చు అన్నమాట. అందుకే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో మరియు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది ఒక అంటే మంచి అవకాశం అన్నమాట ఈ ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్. ఆ తర్వాత ఏంటంటే, బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ రేంజ్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ అనుకూలమైన బ్రీడ్స్ ఏంది మన ఫ్రీ రేంజ్ చేయడానికి అంటే, ఏదైతే యాక్చువల్లీ ముర్రా జాఫ్రాబాద్ అయితే మనకు పూర్తిగా ఫ్రీ రేంజ్కు పనికిరావు అన్నమాట. జాఫ్రాబాద్ అప్పుడప్పుడు ఫ్రీ రేంజ్లో వనికేస్తుంది, కానీ ముర్రా అయితే అసలు వనికిరాదు. కాబట్టి మనం బన్నీ లేదా లోకల్ బఫెలోస్తోనే స్టార్ట్ చేయాలి. అదన్నమాట, బన్నీ అన్న లోకల్ బఫెలోస్తో స్టార్ట్ చేస్తేనే మనకు ఈ ఫ్రీ రేంజ్ సెట్ అవుతుంది. లేకుంటే నేను ముర్రా వచ్చి ఫ్రీ రేంజ్లో వేస్తా అంటే అది పాలియ్యేది అదేం కాదన్నమాట. అదన్న మ్యాటర్. ఇక ఈ ఫార్మింగ్లో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేటప్పుడు లోకల్ గేదెలు లేదా బన్నీ గేదెలతో స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మన చుట్టుపక్కల ఖచ్చితంగా అడవి లేదా ఫ్రీ రేంజ్ ల్యాండ్ ఉండేటట్టు చూసుకోవాలి, ఓకేనా. తర్వాత చిన్న షెడ్ ఏర్పరచుకోవడానికి ఒక ల్యాండ్ ఉండాలి. అయితే ఇందులో ఇక ఏం మైనస్ పాయింట్లు ఉన్నాయంటే, ఈ ఫార్మింగ్లో ఫస్ట్ ఏంటంటే, మనం లోకల్ గేదెలతో స్టార్ట్ చేసేటప్పుడు ఇవి మిల్క్ అనేటివి చాలా తక్కువ ఇస్తాయి.
3 to 5 లీటర్స్ ఇస్తాయన్నమాట. అయితే కంపారిజన్ టు ముర్రా, జాఫ్రాబాదీ ఇవి చాలా తక్కువ ఇస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటి సైజు కానీ అలాగే మిల్క్ ఇచ్చే కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇదొకటే నెగిటివ్ పాయింట్. మళ్ళీ మనకు ఏంటంటే తక్కువ రేట్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు 40,000, 50,000, 60,000 వరకు కూడా మంచి మంచి బఫెలోస్ 4 to 5 లీటర్స్ ఇచ్చే, అంటే ఒక పూటకు 4 to 5 లీటర్స్ ఇచ్చే గేదెలు కూడా దొరుకుతాయి. కానీ మనం ఇక ముర్రా అవి కానీ అవి ఎక్కువ రేటుకు ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైతే మన లో బడ్జెట్ ఉంటే మనం ఇది బెస్ట్ వే అన్నమాట మనకు డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో వాళ్ళ కోసం ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట ఈ ఫ్రీ రేంజ్ డైరీ ఫార్మింగ్ చేయడానికి. ఇది ఈరోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇదివరకు ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకుంటే లేదా కొత్తగా వచ్చి చూస్తున్న వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే నాకు మోటివేట్ అవుతుంది అనమాట టు డూ మోర్ వీడియోస్ అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. ఓకేనా?